హాయ్ అండి. పనసపండు తొనలంటేనే ఇష్టం లేని వాళ్ళతోని మా ఇంట్లోని నేను పనసకాయ బిర్యానీ చేద్దామని ఒక సాహసానికి ముందడుగేసా అనమాట. బట్ అస్సలు మా ఇంట్లో వాళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు ఈ జాక్ ఫ్రూట్ అంటే. బట్ బిర్యానీ బాగా కుదిరింది. బట్ తినలేని వాళ్ళ నుంచి ఒక బ్యాడ్ కామెంట్స్ అనమాట. ఎందుకు ఇది చేయడం అని చెప్పేసి. మీ ఇంట్లో కూడా ఇలాగ ఎవరైనా విచిత్రమైన మనుషులు ఉన్నారా? పనసకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు, తినలేని వాళ్ళు. బట్ బిర్యానీ అయితే బాగా వచ్చింది. నేనైతే ఆన్లైన్లో చూస్తేనే ట్రై చేశాను నేను. బట్ బాగా కుదిరింది బిర్యానీ. నాకైతే మెయిన్‌గా పనస పండు అంటే గుర్తొచ్చేది మా వైజాగ్‌లో సింహాచలం అనమాట. అక్కడ ఎక్కువ పనస చెట్లు గానీ, చిన్నప్పుడుగా చెట్లు ఇలా ఉంటాయి. అంత పెద్ద చెట్టుకి ఇంత భారీ భారీ అంటే హెవీ హెవీ ఫ్రూట్ ఎలా అసలా హోల్డ్ చేసుకుంటదని డౌట్ అనమాట. బట్ ఎప్పుడెళ్ళినా సరే అక్కడి నుంచి పనసకాయ తొనలు గ్యారంటీ కొనుక్కుంటాము. మొత్తానికి బిర్యానీ అయితే బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే అయ్యో మర్చిపోకండి లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.